రామరాజు వాళ్ళందరూ రైస్ మిల్లులో దొంగతనం జరిగిందని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎలా అయినా రామరాజు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళి పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటే భాగ్యం, ఏంటి అలా కూర్చున్నావు, ఇది కదా దినదిన గండం అంటే, దినదిన గండం నూరేళ్ళ ఐస్లా ఉంది, ఎప్పుడు ఆ రామరాజు ఫ్యామిలీ మన ఇంటి మీదకి వస్తుందో, దండయాత్ర చేస్తారో అని కంగారుగా ఉందే భాగ్యం అని అనేసరికి వల్లి అయితే చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఆవేశపడుతూ అలా వచ్చిన వల్లిని చూసి ఆనందరావు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక వల్లి లోపలికి వచ్చేసరికి, ఏంటమ్మా ఎంత కంగారుగా వచ్చావు, నిన్ను బయటికి గెంటేస్తారా, నిన్ను బయటికి పంపించేశారా అని చెప్పేసి అయితే చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు రామరాజు. ఆగు అని చెప్పేసి అనేసి ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. అసలు ఏమైందమ్మా అని అనేసరికి ఇక ఆనందరావు అయితే ఏమైందమ్మా, ఎక్కడ ఏదైనా గొడవ జరిగిందా అని అడిగేసరికి ఇక వల్లి ఆవేశంగా మాట్లాడుతూ, నువ్వు చెప్పినట్లుగా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళని ఆపడానికి చూశాను, కానీ నేను వాళ్ళని ఆపలేకపోయానే అమ్మా అని చెప్పేసి చాలా ఆవేశపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వల్లి ఆవేశం చూసి భాగ్యం అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళని ఎంత ఆపినా సరే వాళ్ళు ఊరుకోకుండా మామయ్యకి చెప్పేస్తామన్నారు, నిజం చెప్పేస్తామని వాళ్ళని ఎంత ఆపడానికి చూసినా సరే వాళ్ళు చెప్పడానికి వెళ్ళారు. కానీ అదే టైంలో చెప్పేసి ఆవేశం తీర్చుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో రైస్ మిల్లులో దొంగలు పడ్డారని కంగారుగా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. నేను ఈలోగా ఇక్కడికి మీకు విషయం చెప్పడానికని వచ్చాను. నాకెందుకో గుండె దడగా ఉందమ్మా, అందుకే చెప్పడానికి ఈ విషయం మీకు ఎలా అయినా చెప్పాలని వచ్చాను. ప్రస్తుతానికి వాళ్ళు మామయ్య గారికి ఈ విషయం చెప్పలేదు, చెప్పేలోగా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నా కాపురం కొల్లేరు అయిపోతుంది. ఇక మామయ్య గారు ఆ దొంగతనానికి దీని నుంచి బయటపడేలోగా ఇంట్లో నుంచి ఏదో ఒక విషయం బయటికి నా గురించి ఏదో ఒకటి చెప్పే తీరుతారు అని అనేసరికి, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఊరుకో అమ్మా అని అనేసరికి, ఏం చేస్తావు నువ్వేం చేయలేవు, నీకు మరీ చెప్పాను, నాకు అబద్ధాలు ఆడి పెళ్లి చేయకమ్మా అని చెప్పేసి మరీ చెప్తే అబద్ధాలు ఆడి పెళ్లి చేసావు, నా జీవితం ముంచేసావు, నా కాపురం కొల్లేరు చేసావు, నా కాపురం నీ వల్లే ఇప్పుడు నాశనం అవబోతుంది అని చెప్పేసి శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మ మీదకి విరుచుకు పడుతూ ఉంటుంది. అబద్ధాలు ఆడకుండా మనం పేదవాళ్ళమని చెప్పి పెళ్లి చేస్తే ఇప్పటికి నేను ఆ ఇంట్లో ప్రశాంతంగా నా భర్తతో సంసారం చేసుకునేదాన్ని, కానీ నువ్వు వల్ల ఎప్పుడు నేను కంగారుగానే ఉండాలి, గుండె దాడుతూనే ఉండాలి. అక్కడ ఏం చేస్తావమ్మా, మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతావా, నా జీవితాన్ని ముక్కలు చేసేస్తావా, నా కాపురం 3 నాళ్ళు ముచ్చట చేసేసావు కదమ్మా అని చెప్పేసి వల్లి అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనందరావు కూడా తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు వల్లి బాధను చూడలేక. ఇక భాగ్యం అయితే, నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని అనేసరికి, నువ్వు ఇప్పుడు వరకు చేసింది చాలు, ఇప్పుడు కానీ ఈ విషయం ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, నాకు జీవితం 3 నాళ్ళు ముచ్చట అయిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది వల్లి. భాగ్యం అయితే అలా చూస్తూ ఉంటుంది వల్లిని.